హాయ్ అండి, క్యాటరింగ్ స్టైల్లో బంగాళదుంప వంకాయ పకోడీ ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో వాము, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంకా అలాగే బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని శనగపిండి వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ అంటే యాడ్ చేసుకోవాలి. దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మొత్తానికి మిక్స్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయిందని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ చేసేసుకొని దాంట్లోనే పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, బంగాళదుంప ముక్కలు వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మూత అనేది పెట్టేసుకొని ఈ విధంగా మగ్గనివ్వాలి. ఆల్రెడీ నేను పకోడీని మెత్తగా నలిపేసుకున్నాను. సో చిన్న పీసెస్గా వేసేసుకుని దాంట్లోనే కారం, ఇంకా అలాగే గరం మసాలా మొత్తాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవడం. ఎంతేనండి, చాలా సింపుల్గా మనకి వంకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్